రైతుకు రాయితీలపై వ్యవసాయ శాఖ పరికరాలు. అన్నదాతకు వ్యవసాయ పరికరాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులు తమకు అవసరమైన యంత్రాల కోసం రైతు సేవా కేంద్రాలు, సెల్ ఫోన్లు మరియు మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 25-26 సంవత్సరానికి ప్రతి జిల్లాకు 4 కోట్ల రూపాయల చొప్పున రాయితీని కేటాయించారు. యంత్ర పరికరాలతో పాటు రైతులు తమకు ఇష్టం వచ్చిన డీలర్ను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. రాయితీ యంత్రాల కోసం సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్, వ్యవసాయ ఉద్యాన శాఖలు, ఆగ్రో శాస్త్రవేత్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రైతులు దరఖాస్తులను పరిశీలించి జేసీ సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక చేయనున్నారు. ఖరీఫ్ సీజన్కు ముందుగానే ఈ పరికరాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల అనుమతులు సులభతరం. రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచన. దేశవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకు సంబంధించిన అనుమతులను వేగంగా మంజూరు చేయడంతో పాటు అనవసర నిబంధనలను తొలగించడంపై నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తుంది. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 2035 నాటికి ఇప్పుడున్న 30-50% పెంచడానికి జాతీయ నూతన విద్యా విధానం సిఫార్సు చేస్తుంది. తాజాగా పాఠశాల స్థాయిలో కూడా ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా రంగం సిద్ధం చేస్తుంది. అందులోనే భాగంగా నీతి ఆయోగ్ అధికారులు ఇటీవల అన్ని రాష్ట్రాల పాఠశాల విద్యా శాఖల ఉన్నతాధికారులతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. సత్యసాయి జిల్లాలో జనగణనకు సర్వం సిద్ధం. మే 1 నుంచి ఇంటింటా జనాభా లెక్కల వివరాల సేకరణ. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు మే 1 నుంచి నెల రోజుల పాటు ఇంటింటా జనగణన ప్రారంభం కానుంది. దేశంలో దాదాపు 16 ఏళ్ల తర్వాత జనాభా లెక్కలను సేకరణ జరుగుతూ ఉంది. జనగణనలో మొట్టమొదటిసారిగా ఇళ్ల వివరాలను సేకరిస్తారు. రెండవ దశలో జనాభా లెక్కిస్తారు. వివరాల సేకరణకు ఒక్కొక్క బ్లాకుకు ఒక్కొక్క గణ కొలనను నియమిస్తారు. వారిపై పర్యవేక్షణకు 7 బ్లాకులకు ఒక్కొక్కరు చొప్పున నియమిస్తారు. గతంలో లాగా కాగితాలపై వివరాల నమోదు చేయడం లేదు. నేరుగా ట్యూబుల్లో ఆన్లైన్లో నమోదు చేస్తారు. జనగణనలో పాల్గొన్న వారందరికీ పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. జనాభా లెక్కలు కోసం ఇస్తున్నటువంటి వివరాలను గోప్యంగా ఉంచుతారు. వీటిని ఎటువంటి సంక్షేమ పథకాలకు ఉపయోగించరు. ఏప్రిల్ నెలల్లో దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై పయనం యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఎగ్జిట్ పోల్స్. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లేదా హంగ్, తమిళనాడులో టీఎంకే, కేరళలో యూడీఎఫ్, పుదుచ్చేరిలో బీజేపీ, అస్సాంలో బీజేపీ. 4/5/2026 రాష్ట్రంలో 5 రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి కౌంటింగ్లో వచ్చే ఎన్నికల ఫలితాలు ఇవేనని పయనం న్యూస్ ఛానల్ ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నది. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.